పూర్ణాంకాలు. మనం వరకు చెప్పుకున్నది సహజ సంఖ్యా సమితి గురించి చెప్పుకున్నామండి. సహజ సంఖ్యా సమితి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి ఏంటి అంటే n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. సహజ సంఖ్యా సమితిలో 1 అనేది ప్రధాన సంఖ్య కాదని, మిగిలిన కొన్ని నెంబర్లను ప్రధాన సంఖ్యలుగాను కొన్ని నెంబర్లను సంయుక్త సంఖ్యలుగాను విడదీస్తామండి. అది సహజ సంఖ్యా సమితి. సహజ సంఖ్యా సమితి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ సో ఆన్. ఈ సహజ సంఖ్యా సమితికి అదనపు సంఖ్య 0 కనుక యాడ్ అయినట్లయితే మనం వీటిని పూర్ణాంకాలు అంటామండి. పూర్ణాంకాలు అంటే హోల్ నెంబర్స్. పూర్ణాంకాలు హోల్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ లెటర్ W చే చూపిస్తామండి. పూర్ణాంకాలు అంటే పూర్ణాంకాలలో ఏం యాడ్ అయిందండి? ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఇవన్నీ సహజ సంఖ్యలు. పూర్ణాంకాలలో ఏముందండి? సహజ సంఖ్యా సమితి ఉంది. పూర్ణాంకాలలో సహజ సంఖ్యా సమితి ఉంది. అదనంగా ఏముందండి? 0 ఉంది. కాబట్టి 0 ప్లస్ n. దీన్ని ఇలా రాస్తామండి, 0 యూనియన్ n అని రాస్తాం. అంటే n అనే సంఖ్యా సమితి 0 అనే అంకెను కంబైన్ చేస్తే ఏర్పడేది ఏంటంటే W, హోల్ నెంబర్. సో ఇక్కడ మనకి ఇంకో పదం నేర్చుకోవాలి. n అనేది దేంట్లో ఉందండి? Wలో ఉంది. n అను సహజ సంఖ్యా సమితి Wలో ఉంది కనుక ఈ n ఈజ్ సబ్సెట్ ఆఫ్ W అంటాము. ఈ n ఈజ్ సబ్సెట్ ఆఫ్ W. సబ్సెట్ అంటే n ఈజ్ ద పార్ట్ ఆఫ్ W. ఇదిగోండి n అనేది Wలో ఒక భాగం అండి. అంటే n ఈజ్ ద పార్ట్ ఆఫ్ W. సో n ఈజ్ పార్ట్ ఆఫ్ అంటే ఈజ్ సబ్సెట్ ఆఫ్ W. దీన్ని ఎలా రాస్తామండి? n ఈజ్ సబ్సెట్ ఆఫ్ W అని రాస్తాం. n ఈజ్ సబ్సెట్ ఆఫ్ W. పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాల్లో మనకి అదనంగా యాడ్ అయింది ఏంటండి అంటే 0 అనేది అదనంగా యాడ్ అయింది. మరి 0 కనుగొన్న వాళ్ళు ఎవరండి అంటే భారతీయులు. భారతీయులు 0 ఎప్పుడైతే కనుగొన్నారో సంఖ్యా వ్యవస్థలో స్థాన విలువలు మొదలయ్యాయి. స్థాన విలువలు అంటే 1, 10, 100, 1000, 10,000 ఇలా ప్రారంభించబడాయి. సో 0 వచ్చిన తర్వాత అంటే స్థాన విలువలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7461 ఈజ్ ఈక్వల్ టు 7 into 1000 రాస్తామండి. ఎందుకని అంటే 1, 10, 100, 1000. 7 వేల స్థానంలో ఉంది. 7 అనేది ఏ స్థానంలో ఉందండి? వేల స్థానంలో ఉంది. 4 into 4 అనేది ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో ఉంది. 6 అనేది ఏ స్థానంలో ఉందండి? 10ల స్థానంలో ఉంది. 1 అనేది 1ల స్థానంలో ఉంది. అంటే ఇక్కడ 1 యొక్క స్థాన విలువ ఏదండి అంటే 1 into 1. 1 యొక్క స్థాన విలువ. మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన పదం ఏదండి అంటే స్థాన విలువ అండి. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ. స్థాన విలువ ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో. 6 ఏ స్థానంలో ఉందండి అంటే 10ల స్థానంలో ఉంది. 4 ఏ స్థానంలో ఉందండి అంటే 100ల స్థానంలో ఉంది. 7 ఏ స్థానంలో ఉంది అంటే 1000 స్థానంలో ఉంది. అంటే 7 యొక్క స్థాన విలువ ఇజ్ ఈక్వల్ టు 7 ఏ స్థానంలో ఉందండి? 1000 స్థానంలో ఉంది కాబట్టి 7000 అని రా. 4 యొక్క స్థాన విలువ 4 into 100ల స్థానం ఉంది కాబట్టి 400 అని రాస్తామండి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది స్థాన విలువల గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ స్థాన విలువ అంటే దీన్ని ప్లేస్ వాల్యూ అంటాం. స్థాన విలువ. సో 6348లో 3 యొక్క స్థాన విలువ ఎంత?
స్థాన విలువ, 3 యొక్క స్థాన విలువ అంటే 3 ఇంటూ 1 10 వందల స్థానంలో ఉంది, వందల స్థానం ఉంది కాబట్టి 300. అలాగే 7634లో 6 యొక్క స్థాన విలువ 6 ఇంటూ 1 10 100 వందల స్థానంలో ఉంది కాబట్టి 600 = 600. మరి ఇక్కడ 7 యొక్క స్థాన విలువ అంటే 7 యొక్క స్థాన విలువ, 7 యొక్క స్థాన విలువ అంటే 7 ఇంటూ 1 10 100 1000 వేల స్థానంలో ఉంది కాబట్టి 7000. మనం స్థాన విలువలు ఎందుకు నేర్చుకున్నామని అంటే 7634లో 7 ఇంటూ 1000 ప్లస్ 6 ఇంటూ 100 ప్లస్ 3 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1 ఇది విస్తరణ రూపం అంటామండి. 7 యొక్క స్థాన విలువ 7000, 6 యొక్క స్థాన విలువ 600, 3 యొక్క స్థాన విలువ 30, 4 యొక్క స్థాన విలువ 4. స్థాన విలువలతో పాటు మనం ఏం కావాలంటే ముఖ విలువని రాసుకోవాలి. ముఖ విలువ స్థాన విలువ వేరు, ముఖ విలువ వేరు. స్థాన విలువ అంటే ప్లేస్ వాల్యూ, ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. స్థాన విలువ వేరు, ముఖ విలువ వేరు. ఇక్కడ నుంచి మనకి పెట్టి అడుగుతున్నాడు ఒక చిన్న కాన్సెప్ట్. స్థాన విలువ, ముఖ విలువ, ఫేస్ వాల్యూ. స్థాన విలువ అంటే స్థానాన్ని బట్టి నిర్ధారించేది స్థాన విలువ. ముఖ విలువ అంటే ఒకసారి 6483లో 4 యొక్క స్థాన విలువ 4 యొక్క స్థాన విలువ అంటే 4 ఇంటూ 1 10 100 అంటే 100 400. 4 యొక్క స్థాన విలువ 400. కానీ ఇక్కడ మనకి ముఖ విలువ అనేది అర్థం చేసుకోవాలి. స్థాన విలువ చెప్పడం మనకు వచ్చింది. నెక్స్ట్ కావాల్సింది ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే 6483లో 4 యొక్క ముఖ విలువ కావాలి. ఫేస్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దంలో చూసుకుంటే ఏం కనబడుతుంది? మనం చూసుకుంటే మన ఫేసే కనబడుతుంది, వేరే వాళ్ళు చూసుకుంటే వేరే వాళ్ళ ఫేసే కనబడుతుంది. కాబట్టి ఎవరు చూస్తే వాళ్ళ ఫేసే కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఫేస్ వాల్యూ అని పేరు పెట్టామంటే ఏంటంటే 4 అనేది అద్దంలో చూసుకుంటే మళ్ళీ ఏం కనబడుతుంది? 4గానే మనం. అంటే ఇక్కడ ఫేస్ వాల్యూ అనే పదంలో ఏ అంకె అడిగితే దాన్నే ఆన్సర్ రాయాలి, మార్చకూడదు. ఇది స్థాన విలువలతో సంబంధం లేదు, అది ఎక్కడున్నా ఒకటే. ఫేస్లో ముఖ విలువ ఎంతండి? 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6843 రెండో స్థానంలో ఉంది, స్థానాలతో సంబంధం లేదండి. దీని యొక్క ఫేస్ వాల్యూ 4 యొక్క ముఖ విలువ ఎంతని అంటే మళ్ళా 4. అంటే ముఖ విలువ స్థాన విలువలు మారుతాయి కానీ ముఖ విలువ మారదు. మరొక్కసారి ఎగ్జాంపుల్ 57084లో 7 యొక్క స్థాన విలువ చూద్దాం. 7 యొక్క స్థాన విలువ అంటే 7 ఇంటూ 1 10 100 1000. ఇది ఏ స్థానం ఉంది? వేల స్థానంలో ఉంది. అంటే 7 ఇంటూ అది వేల స్థానంలో ఉంది. 1 10 100 వేల స్థానంలో ఉంది కాబట్టి 7000 7000. అదే 7 యొక్క ముఖ విలువ
7 యొక్క ముఖ విలువ అంటే వాడు అన్న పదమే తీసుకుంటాం. సో వాడు ఏదైతే అడిగాడో ఆ పదాన్ని తీసుకునేది ఏంటండి అంటే ముఖ విలువ. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, ఈ 8 చూద్దామండి. 8 యొక్క స్థాన విలువ. 8 యొక్క స్థాన విలువ అంటే 8 ఇంటూ 8 ఒకట్లు 10ల స్థానంలో ఉంది కాబట్టి 8 10లు ఎంత అంటే 80. మరి 8 యొక్క ముఖ విలువ, 8 యొక్క ముఖ విలువ 8 అని రాసి ఊరుకుంటా తప్ప ఏమి రాయండి. ముఖ విలువ అడిగినప్పుడు యాస్టేజ్గా రాస్తాము, స్థాన విలువ అడిగినప్పుడు అది ఏ స్థానంలో ఉందో ఆ సంఖ్యచే లబ్ధం చేస్తాము. స్థాన విలువ, ముఖ విలువ ఏ సంఖ్య అడిగితే అదే ఆన్సర్ రాస్తామండి. సరే, ఇప్పుడు మనకి ఒక చిన్న డౌట్, 0 చూద్దామండి. 0 యొక్క 0కి స్థాన విలువ కడదామండి. 0కి స్థాన విలువ సో 0 యొక్క స్థాన విలువ కడదాం. 0 యొక్క స్థాన విలువ 0 యొక్క స్థాన విలువ 0 ఇంటూ 1 10 100ల స్థానంలో ఉంది కాబట్టి 100 ఈజ్వల్ ఏమొచ్చింది మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ 0 వచ్చింది. 0 యొక్క ముఖ విలువ ఈజ్వల్ 0. అంటే స్థాన విలువ మరియు ముఖ విలువ ఎప్పుడూ ఒకే విధంగా ఉండే సంఖ్య ఏదండి? 0. స్థాన విలువ మరియు ముఖ విలువ ఎప్పుడూ ఒకే విధంగా ఉండే అంకె ఏదండి అంటే 0 అండి. కొంతమంది ఏమనుకుంటారంటే 1వ స్థానంలో ఉన్న అంకె ఏమో అనుకుంటామండి. కాదు, 1వ స్థానంలో ఏ అంకె ఎత్తే అది అనుకోండి. ఓకేండి, ఎందుకంటే 4 యొక్క స్థాన విలువ 4, 4 యొక్క ముఖ విలువ 4. ఈ లెక్కలో లెక్క మారిపోతే ఇక్కడ ఆన్సర్ మారిపోతుంది. కానీ ఈ లెక్క మారిన ఆన్సర్ మారింది ఏంటండి? సో 0 కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 734086 0 యొక్క ముఖ విలువ 0, 0 యొక్క స్థాన విలువ 0 × 100. సో ఇక్కడ మనకి ఈ 0 ముందుకు వెళ్దాం. 730486 0 యొక్క ముఖ విలువ 0, 0 యొక్క స్థాన విలువ 0 ఇంటూ 1 10 100 1000 1000 వేస్తాము. 0 × 1000 అంటే మళ్ళీ 0 వస్తుంది. కాబట్టి ముఖ విలువ స్థాన విలువ రెండు కూడా ఒకే విధంగా ఉండే అంకె ఏదని అంటే ఎల్లప్పుడూ 0 అండి. అయితే కొన్ని లెక్కలు చూద్దాం. పూర్ణాంకాల మీద గత 2018 టెట్లో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. పూర్ణాంకాలు ఈ కాన్సెప్ట్ మీద మనకి అడిగిన బిట్లు చూద్దాం. ఒక శూన్యేతర పూర్ణాంకము ఈ పదం కావాలి. ఒక శూన్యేతర పూర్ణాంకము మరియు దాని తర్వాత సంఖ్య లబ్ధము ఎల్లప్పుడూ దేనిచే భాగించబడుతుంది. శూన్యేతర పూర్ణాంకం అంటే పూర్ణాంకాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 0 1 2 3 4 అండ్ సో ఆన్. అది పూర్ణాంకం. శూన్యేతర అంటే శూన్యము కానటువంటి. శూన్యేతర పూర్ణాంకం అంటే శూన్యము తీసేది, మిగిలిన పూర్ణాంకాలు అంటే ఏంటి? సహజ సంఖ్యలు. 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా తీసుకో. మరియు దాని తర్వాత వచ్చే సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ భాగించబడింది. దేంతో భాగించబడుతుందని చెప్పాడు? ఆప్షన్ నెంబర్ 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 1 అనేది తీసుకుందాం. 1 ద నెక్స్ట్ నెంబర్ 2, 1 × 2 = 2. మళ్ళా 2 తీసుకుందాం మరియు దాని తర్వాత సంఖ్య అన్నాడు. 2 3 6 అన్నాం. 3 తీసుకుందాం. 3 4 12. 3 4 ఎంతండి? 3 4 12. అలాగే 4 తీసుకుందాం. 4 5 20. 1 తీసుకున్నాం, దాని నెక్స్ట్ నెంబర్ 2తో మల్టిప్లై చేస్తాం. 2 తీసుకున్నాం, దాని నెక్స్ట్ నెంబర్ 3తో మల్టిప్లై చేస్తాం. 3 తీసుకున్నాం, దాని నెక్స్ట్ నెంబర్ 4తో మల్టిప్లై చేస్తాం. 4 తీసుకున్నాం, నెక్స్ట్ నెంబర్ 5తో మల్టిప్లై చేస్తాం. వీటిని గమనించండి. ఇవన్నీ ఎలాంటి సంఖ్యలు? సరి సంఖ్యలు వస్తాయి. అంటే దేంతో భాగించబడుతుందని ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి సంఖ్య కూడా 2 చే భాగించబడుతుంది. పూర్ణాంకాల్లో
సో 3 యొక్క స్థాన విలువ కావాలి. 3 యొక్క స్థాన విలువ కావాలి. 3 యొక్క స్థాన విలువ అంటే 3 ఇంటూ 1, 10, 100, 1000, 10,000 అంటే 10,000 అంటే ఎంత అండి? 30,000. The answer is 30,000. అలాగే 74324 సంఖ్యలో 7 యొక్క స్థాన విలువ. 7 యొక్క స్థాన విలువ కావాలంటే 1, 10, 100, 1000, 10,000 స్థానంలో ఉంది. 7 ఇంటూ 10,000 70,000. సో ఏపీ టెట్ 2018లో స్థాన విలువల గురించి పెట్టడం జరిగింది. సో 7634 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తమే ఎంత? 7634లో 6 యొక్క స్థాన విలువ కావాలి. స్థాన విలువ అంటే 6 ఇంటూ 1, 10, 100, 6 ఇంటూ 100 600. మరి 6 యొక్క ముఖ విలువ కావాలి. 6 యొక్క ముఖ విలువ ఎంతండి? 6. కాబట్టి 6 యొక్క స్థాన విలువ 600, 6 యొక్క ముఖ విలువ 6 కాబట్టి ఎంత అవుతుంది? 606 అవుతుంది. 606. మరొకసారి 6 యొక్క స్థాన విలువ 600. 6 ఇంటూ 1, 10, 100 స్థానంలో ఉంది కాబట్టి 600. 6 యొక్క ముఖ విలువ ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి టోటల్ ఎంత అండి? 606. క్వశ్చన్ చూద్దామండి. ఇచ్చిన సంఖ్య ఇచ్చాడు. ఆ సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ ఎంత? 8 యొక్క స్థాన విలువ కావాలి. 1, 10, 100, 1000, 10,000 స్థానంలో ఉంది అంటే 8 ఇంటూ 10,000. 8 ఇంటూ 10,000 అంటే 80,000. మళ్ళా 2018 టెట్లో ఆల్రెడీ మనం ఈ క్లాస్ స్టార్టింగ్లోనే మనం విస్తరణ రూపం చెప్పుకున్నామండి. ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి వాడు అడిగాడు ఆల్రెడీ. ఎక్స్పాండెడ్ ఫామ్ వాడే ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు? 5 ఇంటూ 1000 అని ఇచ్చాడు. 5 ఇంటూ 10,000. 5 ఇంటూ 10,000 అంటే 50,000. 0 ఇంటూ సంథింగ్ 0. 8 ఇంటూ 100 800. 0 ఇంటూ 10 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0. 7 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ 7. అలా ఇక్కడ 5 ఇంటూ 10,000 అంటే 50,000. 0 ఇది 800 అవుతుంది. ఇది 0 ఇది 7 అంటే 50,000 ప్లస్ 800 ప్లస్ 7. ఎక్కడ ఉందండి? 50,000 ప్లస్ 800 ప్లస్ 7. 50,000 1, 10, 100, 1000, 10,000. 50,800 7. అది ఆప్షన్లో కలిసిపోయింది 7 అండి. సో 50,807 ఇదిగోండి 8 ఇదిగోండి. అవసరమైతే మీకు డౌట్ ఉన్నప్పుడు ఇలా కలుపుకోవాలి. 50,000 ప్లస్ 800 ప్లస్ 7 కలిపామనుకోండి మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఉంటుంది. 50,000 ప్లస్ 8 ఇక్కడ 0 వేయాలి. 800 ఇది ఇక్కడ ఏమి లేదండి 0 ప్లస్ ఇదండి 7 కాబట్టి ఎంత అవుతుంది? 50,807.